సూర్యకుమారి గారు, ఎన్రోల్మెంట్ డ్రైవ్ మీద మీ అభిప్రాయాలు, అనుభవాలు చెప్పండి. తప్పకుండా చెప్తానమ్మా. మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారి ఆధ్వర్యంలో మీ అందరం కూడా ఒక 10 టీములు వేసుకున్నాం. మా చుట్టుపక్కల ఉన్న ఈ ఊళ్ళని, అంటే మా పాఠశాల పరిధిలోకి వచ్చే ఈ గ్రామాలన్నింటినీ కూడా మేము 10 విభాగాలుగా విడిపోయి ఉపాధ్యాయులు అందరం కూడా రాత్రి సాయంత్రం 5 తర్వాత 5 నుంచి 9 గంటల వరకు మేము ఈ డ్రైవ్ లో పాల్గొంటున్నాము. చాలా చక్కని రెస్పాన్స్ వస్తుందండి. మేము ఇలా వెళ్ళేసరికి మేము నడుపూరు పాఠశాల నుంచి వచ్చాం అనగానే పేరెంట్స్ అందరూ మేడమ్స్ రండి రండి అని కూర్చోండి అని మర్యాద చేయడం కూడా చేస్తున్నారు. అంత మంచి పాజిటివ్ టాక్ ఉంది మన పాఠశాల మీద. అంటే ఇక్కడ మనం పొందే విజయాలు, ఫలితాలు, అంటే లాస్ట్ ఇయర్ SSCలోని పిల్లలందరూ 49 మంది పిల్లలు 500 పైగా మార్కులు సాధించారు. అది తల్లిదండ్రుల్లో వ్యాపించింది. వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఎంతో ప్రత్యేకంగా ఆహ్వానించి మన పాఠశాల గురించి చెప్తుంటే వాళ్ళు చక్కగా విన్నారు. మేమందరం కూడా మీ ఆర్థిక సౌలభ్యం కోసం, మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళకి ఫైనాన్షియల్ గా మీకు సపోర్ట్ ఇవ్వాలంటే ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ లో డబ్బులు దాచుకొని హైయర్ ఎడ్యుకేషన్ వాడండి. ఎందుకంటే ప్రభుత్వం మనకి ఎన్నో పథకాలు ఇస్తుంది. అంటే ఫ్రీ భోజనం ఉంది, ఫ్రీ ఫుడ్ ఉంది, అదే యూనిఫామ్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ పథకాలు ఉన్నాయి కదంటే వాళ్ళందరూ చాలా పాజిటివ్ గా రిసీవ్ చేస్తున్నారు. ఇంకా ఇందులో కొసమెరుపు ఏంటంటే నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, మేము మన సీతానగరం డ్రైవ్కి వెళ్ళినప్పుడు అయితే ప్రైవేట్ పాఠశాల విద్యార్థులే మాకు అంటే అంబాసిడర్స్ లాగా, మాకు దారి చూపించారు అనమాట. మేడం అక్కడ ఇంకొక ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఉన్నారు, రండి తీసుకెళ్తాము, మేడం ఇటు రండి అని చేసి మమ్మల్ని తీసుకెళ్లారు. సో మాకు చాలా ఆనందం వేసింది. వాళ్ళకి అక్కడికి వెళ్ళి ఆ ప్రైవేట్ స్కూల్ పాఠశాల చదువుతున్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మోటివేట్ చేసి మా పాఠశాలలో ఎన్రోల్మెంట్ అవ్వాలని మేము కోరుకున్నాం. వాళ్ళు కూడా చాలా పాజిటివ్ గా స్పందించారు. మాకు ఎందుకో ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ 100% సక్సెస్ అవుతుందని, అంటే మా పాఠశాల తరపున నేను చెప్తున్నాను. ఇది సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. ఎలాగైనా సరే మాకు రోల్, అంటే ముందు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం రోల్ పెరుగుతుందని నేను బలంగా నమ్ముతున్నానమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సూర్యకుమారి గారు.